భగవద్గీత ప్రకారం ఆహారం 3 రకాలుగా ఉంటుంది. మనం తినే ఆహారం మన మనసు, స్వభావం, ఆలోచనలపై ప్రభావం చూపుతుంది. 1. సాత్విక ఆహారం. శుభ్రమైన, తాజా మరియు శరీరానికి శాంతి ఇచ్చే ఆహారం. ఉదాహరణలు: పాలు, పండ్లు, తాజా కూరగాయలు, ధాన్యాలు, పప్పులు, తేనె. సందేశం: సాత్విక ఆహారం మనసుకు ప్రశాంతతను మరియు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. 2. రాజసిక ఆహారం. చాలా కారంగా, పులుపుగా లేదా ఉప్పుగా ఉండే ఆహారం. ఉదాహరణలు: ఎక్కువ కారంగా ఉన్న వంటలు, ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ మసాలా కర్రీలు, ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారం, చాలా పులుపు ఉన్న వంటలు. సందేశం: రాజసిక ఆహారం మనసును చంచలంగా మరియు ఆవేశంగా మారుస్తుంది. 3. తామసిక ఆహారం. పాతది లేదా చెడిపోయిన ఆహారం. ఉదాహరణలు: పాత ఆహారం, చాలా రోజులుగా నిల్వ చేసిన ఫాస్ట్ ఫుడ్, చెడిపోయిన ఆహారం, మత్తు పదార్థాలు. సందేశం: తామసిక ఆహారం అలసట మరియు నిరుత్సాహాన్ని పెంచుతుంది. భగవద్గీత సందేశం: మన ఆహారం ఎలా ఉంటే మన మనసు కూడా అలానే ఉంటుంది.